కుసుమహర 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 ఉపదేశామృతంలోని సాధక ధర్మములు శీర్షికలోని 6వ భాగం విందాము. ఈ శీర్షికలోని మన హరప్రభుని మాటలను, మన హరప్రభుని సందేశములను విందాము. కుసుమహర కుసుమహర కుసుమహర. నీ హృదయమును అమోఘ సాధనమైన శ్రీకృష్ణ నామంతో దున్ను, అప్పుడు నీకు సౌఖ్యఫలము సిద్ధిస్తుంది. సౌఖ్యము కానీ దుఃఖము కానీ అతిశయమైనప్పుడు కన్నీళ్లు కారవు. అట్టి సౌఖ్యము దుఃఖము తగుమాత్రముగా కలిగినప్పుడే కన్నీళ్లు కనిపిస్తవి. కాబట్టి నేను చెప్తున్నాను, కన్నీళ్ల కోసం తాపత్రయపడకు. ఎప్పుడో ఒకనాడు అవి వస్తవి. వాటినప్పుడు నీవు ఆపలేవు. ఏకాంత స్థలమున గట్టిగా పాడు. చెక్కిళ్ళ వెంట కన్నీళ్లు అప్పుడు కారుతవి. చెరువును మళ్ళీ తవ్వినప్పుడు, మన్ను బురద తీసివేసినప్పుడు కొన్నాళ్ల దాకా నీళ్లు అంత లోతుగా ఉండవు. కొన్నాళ్లకి చెరువు నిండా పొర్లి నీళ్లు చేరుతవి. కొన్నాళ్లకి ఈ పొర్లిపోవడం కూడా తగ్గి గట్లను ఆనుకుని నీళ్లు ఉంటవి. తరంగములు అప్పుడు చెరువులోనే ఉంటవి, గట్లను దాటి పోవు. ఎక్కువ బలంగా ఉన్నప్పుడు గట్టును కొట్టివేస్తాయా అనేటట్లు కనిపించినప్పటికీ అవి గట్లను దాటిపోవు. చివరి కాలంలో నిత్యానందని అవస్థ కూడా ఇట్లానే ఉంటుంది. అతడు ఎప్పుడు నిండుగా ఉండడం వల్ల అతని కళ్ళు ఎప్పుడు ఒడిగా ఉంటవి. నామస్మరణ మరువకు. భోజనం చేస్తున్నా విశ్రమిస్తున్నా శ్రీకృష్ణుని మధుర నామమును అమూల్యమైన నీ హృదయ రత్నముగా చేసుకో. అతడు కరుణానిధి. నీవు అతనిని ఏమీ అడగనక్కరలేదు. నీ మనస్సు తెలుసుకుని అతడే కావలసిన సుఖము శాంతము నీకు దయచేస్తాడు. నిరంతరము అనేక విధములైన కొత్త సుఖములు పరవశుడవై అనుభవిస్తావు. రాత్రింబగళ్ళు అతనినే తలుచుకో. మనస్సులో ఎప్పుడూ నామస్మరణ చెయ్యి. ఇందులో ఉపేక్ష చెయ్యకు. అతడే విశ్వకర్త, మూలపురుషుడు. అతనితో కాకపోతే నీకు ఇంకెవరితో సుఖముంటుంది? జీవితంలో చేసిన మంచి పని అంతా ఒక్క మాట వల్ల పాడైపోతుంది. ఎవ్వరూ అటువంటి మాట అనకుందురుగాక. బయట లోపల మనస్సులోనూ మాటలోనూ చేతలోనూ ఒక్క విధముగానే ఉండాలి. సామరస్యంతో ఉండాలి. సఖ్యముగా ఉండాలి. మోసపుచ్చుటకై హరినామమును వేషముగా ధరించకూడదు. వినయము నటిస్తూ జంతువధ చేయరాదు. హృదయములో కానీ ఊహలలో కానీ ప్రాణులకు హింస కల్పించే కోరిక ఉండరాదు. శ్రీకృష్ణుని పొందడమే జీవితమునకు పరమావధిగా పెట్టుకోవలెను. శ్రీకృష్ణునితో ప్రేమ మంత్రము నడుపుటకు చాలా నేర్పు ఉండాలి. ప్రేమ పదార్థము పట్ల మోసమును ఉపయోగించరాదు. ఏకాంతమున శ్రీకృష్ణుని పూజించుటకు కారణము మాయను, ఆమె సహచరులను జయించుటకే. శ్రీకృష్ణుని మోసగించి యత్నించుట మంచిది కాదు. మొట్టమొదట అనగా ఉద్రేకము వేళ్లు పారకముందు ఒకడు తన భక్తిని గురించి ప్రసంగిస్తే భేదవాక్కు అతనిలో తన మార్గము నుండి మళ్ళీపోయే కోరిక పుట్టిస్తుంది. క్రమక్రమంగా తన మార్గమున అతడు పరిత్యజించవలసి వస్తుంది. కానీ భక్తిభావము దృఢమై బలము కలదై పులివలే శక్తివంతమై భయంకరమైనప్పుడు మోసపుచ్చే అభ్యాసం అనవసరమవుతుంది. అప్పుడు
మాయ యొక్క సేవకులైన నిందకులు భయపడి దూరముగా పారిపోతారు, లేదా గడ్డి కరచి దయ చూపమని వేడుతారు. కాన నీ మనస్సుకు కావలసినంత బలము, దృఢత్వము చేకూరనప్పుడు నీవు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్రేకమనే పులి మనస్సులో ప్రవేశిస్తే అడవి అంతా గడగడ వణికిపోతుంది. అందువసించే జంతువులు తమ నెలవులు తొందరగా వదిలిపెట్టిపోతవి. అప్పుడు నీవు చాలా సురక్షితంగా ఉంటావు. కుక్కలను, నక్కలను చూసి భయపడి దాగిన జంతువులు కూడా సంతోషము చెంది అవి కూడా సురక్షితముగా ఉంటవి. ఇందుకనే నా హృదయనాథుడు సింహగర్జనముల వలె బిగ్గరగా సంకీర్తనలు పాడాడు. బిగ్గరగా ఉచ్చరించిన ప్రభునామమును విని మాయ భూమిని వదిలిపెట్టింది. ఆమె ప్రభావమును తప్పించుకుని ప్రతివాడు శ్రీకృష్ణ చరణములకు వినమ్ర భావంతో మృక్కాడు. సంకీర్తనలు పాడేటప్పుడు ఇందుకనే గౌరాంగ ప్రభువు మధ్య గర్జించేవాడు. తీయని కీర్తనలు పాడుతూ మధ్య గర్జించడం ఎందుకంటే మాయను, దాని అనుచరులను అడవి నుండి తరిమివేయడానికే. కాబట్టి దాని వలలో చిక్కుకోకుండా తప్పించుకోదలిచిన వారు బిగ్గరగా సంకీర్తనములు చేయవలసి ఉంటుంది. హరిస్తోత్రము చెవిని పడగానే మాయారాక్షసి దూరముగా పారిపోతుంది. ఎందువల్లనంటే నిత్యానంద గౌరాంగులు దాని మనస్సులో పుట్టించిన భయము ఇంకా పోలేదు. మేఘ గర్జనము వంటి వారి కంఠస్వరము వల్ల దాని చెవులు చెముడు పట్టిపోయినవి. అందుకే నేను చెప్తున్నాను, నీ జీవితము సుఖముగా గడపదలుచుకుంటే బిగ్గరగాను నెమ్మదిగాను కూడా ప్రభు సంకీర్తనలు పాడు. నామము సంకీర్తించు. మరిన్ని మొదట నెమ్మదిగా పాడడం ప్రారంభించు. నీ మనసునకు ఉద్రేకం, ప్రేమ ఎక్కువగా కలిగించిన కొద్దీ మరీ గట్టిగా నీవు పాడవలసి వస్తుంది. మొదట ఈ జాగ్రత్త అవసరము. నరోత్తమ ఠాగూర్ కూడా చెప్పాడు, ప్రతి వాడితోనూ నీ సాధనను గురించి చెప్పకు, మొదట నీవు చాలా జాగ్రత్తగా ఉండవలను అని. తంత్రగ్రంథములు కూడా ఈ విషయమునే రూఢీపరుస్తున్నవి. జాగ్రత్తతో కూడిన రహస్యము చాలా అవసరము అని. తాగుబోతులు రహస్యముగా సారాబుడ్డి బిరడా తీస్తారు, కానీ అది మరిగి దానికి దాసులైతే వీధుల్లో దొరలడానికైనా సందేహించరు. అందుకే నేను చెప్తున్నాను, మత్తు ఎక్కితేనే కానీ వీధిలో బహిరంగంగా కనిపించడం మంచిది కాదని. ఎంత తెలివైన కుర్రవాడైనా పరీక్షప్పుడు కంగారు పడక తప్పదు. అట్లే ఎంతటి గొప్ప ఋషి అయినా భూమి పరీక్షా స్థలము కాబట్టి ఆ పరీక్షా స్థలము మీద పుట్టినప్పుడు అప్పుడప్పుడు సంచరించక భయపడక తప్పదు. తెలివైన కుర్రవాని వలె ఈ పరీక్షలో బాగా కృతార్థుడు కావాలని, కీర్తి సంపాదించాలని ప్రభువు ఉద్దేశం అని చెప్తున్నాడు మన హరప్రభు. ఈ సాధక ధర్మములు శీర్షికలోని మన హరప్రభు మాటలను వింటున్నాము కదా. ఇదే శీర్షికలోని మన హరప్రభు మాటలను, మరిన్ని మాటలను మరల విందాము. కుసుమహర కుసుమహర కుసుమహర.